నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వాడవేడిగా టీడీపీ వైసీపీ మధ్య వాగ్వివాదం. కౌన్సిల్ సమావేశాన్ని బైకాట్ చేసిన టీడీపీ నాయకులు. నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో భారీ మోసం. బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. వరద రక్షణ గోడ నిర్మించి నంద్యాలను వరద ముప్పు నుంచి కాపాడాలని కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్కు వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు నిలిపే ఒక మహోన్నత వేదిక కావాలని భావించి బనగానపల్లిలోని కేజీఆర్ విద్యా సంస్థల సహకారంతో ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి. నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా డాక్టర్ మహమ్మద్ రఫీ నియామకం. అభినందించిన పలు సేవా సంఘం నాయకులు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు. ప్రారంభించిన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కల్పన కుమారి, చైర్మన్ హరిబాబు. టీడీపీ ఆఫీసుకు భూమి బదలాయింపు అంశంను మెజార్టీ కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకించడంతో మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబునిసా రద్దు చేశారు. శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన జరిగిన నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మరోరి పార్టీ కార్యాలయాల చుట్టూ తిరిగింది. గతంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ఆఫీస్ నిర్మాణానికి స్థలం బదలాయింపు చేయుటకు కౌన్సిల్ ఆమోదం కోసం ఉంచగా అప్పట్లో ఆమోదం పొందలేదు. అదే అజెండాను మళ్లీ ఈ కౌన్సిల్ సమావేశంలో ఆమోదంకు ఉంచగా వైసీపీకి చెందిన కౌన్సిలర్లు గందరగోళం రేపారు. వైసీపీ కార్యాలయంకు సంబంధించిన ఖాళీ స్థలంకు రాయల్టీ వేయలేదని, ఎందుకు వేయలేదో చెప్పాలని మున్సిపల్ కమిషనర్ను అడిగారు. అందుకు టీడీపీ కౌన్సిలర్లు లేచి అభ్యంతరం తెలుపుతూ టీడీపీ కార్యాలయంకు కౌన్సిల్లో ఆమోదం తెలపమని కోరగా వైసీపీ కార్యాలయం పరిస్థితి ఏ దిశలో ఉందో తేలింది. టీడీపీ ఆఫీసుకు ఆమోదం తెలపకూడదని పట్టుబట్టడంతో చివరకు అంశాన్ని చైర్మన్ ఏకంగా రద్దు చేస్తూ ప్రకటించడంతో సమావేశాన్ని టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. మిగిలిన 30 అంశాలకు కౌన్సిల్ సమావేశంలో ఆమోదం లభించింది. అందులో ప్రధానంగా కుందు బ్రిడ్జ్ నుండి నందమూరి నగర్ క్రాస్ రోడ్డు వరకు ఉన్న రోడ్డు, నంద్యాల పట్టణం నుండి ఎస్ఆర్బీసీ కాలనీ, నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, టిడ్కో హౌసింగ్ కాలనీలకు అనుసంధానించే బీటీ రోడ్డు వేయుట ఆమోదం లభించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన సివిల్ పనులకు మళ్లీ రీటెండర్ పిలుచుటకు, సాధారణ విధుల నుండి పలు అభివృద్ధి పనులు చేపట్టుటకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఆమోద ముద్ర వేశారు. ఆ ఉద్దేశంతో వాయిదా వేయబడడం జరిగింది కాబట్టి ఈ రోజు దాన్ని క్లారిఫికేషన్ కమిషనర్ గారిని అడుగుతున్నారు. కమిషనర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ వైస్ చైర్మన్ గారు ఏం చెప్తారో అది మీరు వినండి. తర్వాత మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అది మాట్లాడండి. గౌరవ వైస్ చైర్మన్ గారు మాట్లాడేస్తే ఆ రోజు ఇంకో పాయింట్ మీరు ఎందుకు చెప్పలేదు? దాని ఆ రోజు ఒక నిమిషం అండి, ఏం క్లారిటీ తీసుకోవాలనేది అడిగిస్తున్నాను. మీరు వచ్చే నెల రియల్టీ అయిపోతే పాస్ చేయాలంటే 5 నెలలు పాస్ చేస్తానని మీరు అన్నారు. లేదండి, కూర్చోండి. ఆ రియల్టీ టెక్నికల్ ప్రాబ్లం దానికి దీనికి ఒక ఇల్లు వస్తుందా అధ్యక్ష? ఒక ఇల్లు టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, రెండో ఇంటికి మావయ్య గారు ఒక సిబ్బంది అని పెంచొద్దండి. ఇంకోటి ఏంటి, మైక్ అనేది మైక్ ఇంకొకటి ఉంది, అది కానీ ఇప్పించేసుకోండి. మైక్ రెండు ఇప్పించేసుకోండి. రెండు ఇప్పించుకోండి, మాత్రమే ఇవ్వండి. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఏదైనా ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం ఆ మైక్ అడగండి, ఇప్పించేసుకోండి. అధ్యక్ష ఒక నిమిషం మైక్ ఇవ్వండి. శ్యామ్ సుందర్ గారు ఇప్పించేసాను, మీరు ఇచ్చేసండి. ఎవరైతే అనుమతి ఉందో వాళ్ళతో అందరినీ మాట్లాడే అవకాశం ఉంది. మైక్ ఒక్కరి దగ్గర పెట్టుకోవడానికి లేదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఒక నిమిషం అండి, మాట్లాడండి. అధ్యక్ష, పుల్లాన్పేట ఉర్దూ స్కూలు అధ్యక్ష, పుల్లాన్పేటలో ఉర్దూ స్కూలు ఆల్మోస్ట్ నాడు నేడు కింద 1,60,00,000 రూపాయలతో
ఒక పెద్ద బిల్డింగ్ వారు వర్క్ కూడా చేయడం జరిగింది. దానికి ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ చేయలే, అది 10 లక్షల వరకు ఉంటుంది. మీ ద్వారా కమిషన్ గారికి అడుగుతున్నాను, ఇది కంప్లీట్ చేస్తే స్కూల్ రన్ అయింది. అది ఒకసారి చూడండి అధ్యక్ష. అవును కమిషనర్ గారు, అది నాడు నేడు కింద ఆల్రెడీ కంప్లీట్ చేశారు. జస్ట్ ఫ్లోరింగ్ ఒక్కటి ప్లాస్టిక్ ఫ్లోరింగ్ ఏదో ఉందని గతంలో కానీ అడగడం జరిగింది. దాన్ని ఒకసారి విజిట్ చేసి మనకేం చేయగలుగుతాం అనేది ఒకసారి చూస్తే బాగుంటుంది సార్. ఒకసారి మీరు వస్తే బాగుంటుంది. అది వర్క్ అయితే బాగా జరిగింది సార్. మీరు ఒకసారి వచ్చి చూసి మిగిలిన కంప్లీట్ వర్క్ చేస్తే బాగుంటుంది. ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ కూడా పెండింగ్ ఉంది సార్. స్కూల్ రన్ అయిపోతుంది. మోర్ ఆపోజిట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు అధ్యక్ష, ఒక చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ బ్లాక్ అయిపోతున్నాయి వాటర్తో. సో అక్కడ చర్యలని, అక్కడ ఉన్న ఎన్క్రోచ్మెంట్స్ అన్ని తీసేసినారు. అదేనా శాశ్వత పరిష్కారం అని మీ ద్వారా అడగాలనుకుంటున్నాను అధ్యక్ష. కమిషనర్ గారు, ఒక్కరోజు వాటర్ నిలబడట్లేదు అధ్యక్ష. ఎప్పుడు వర్షం కురిచినా అక్కడ వాటర్ నిలబడుతుంది. దాదాపు మీకు వలంకొండ షాప్స్ దగ్గర నుంచి కెనరా బ్యాంక్ వరకు మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి వాటర్. ఇప్పుడు అక్కడ మొత్తం జేసీబీతో మొత్తం పగలగొట్టేసినారు. ఇది పర్మనెంట్ సొల్యూషనా, లేకపోతే ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా టెంపరీ సొల్యూషన్ చూపిస్తారా అని మీ ద్వారా కమిషనర్ గారిని అడగచ్చు. ఆపోజిట్ నుంచి ముందర హాస్పిటల్ వరకు డైవర్షన్ డ్రైన్ కూడా ఉంది అధ్యక్ష, మెయిన్ రోడ్ మీద కూడా. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. బట్ టెంపరీగా అట్లీస్ట్ మనకు మోర్ ఆపోజిట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు డ్రైన్ నేరో ఉంది కాబట్టి సో ఏ చిన్నపాటి. నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీ పేరుతో 120 కోట్ల గరాణ మోసం జరిగింది. దీనిలో దాదాపు 900 మందికి పైగా బాధితులున్నారు. తమను నమ్మించి మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తాము కట్టిన డబ్బులను ఇప్పించాలంటూ బాధితులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీగా చేరుకొని న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. ఉద్యోగాల పేరుతో రాజారెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వీరారెడ్డి భారీగా డబ్బులు దోచేసి పత్తా లేకుండా పోయారు. ఆళ్లగడ్డ తాలూకా దొర్నిపాడు మండలానికి చెందిన బాధితులు ముక్కుముడిగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. బాధితులతో జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ వర్క్ ఫ్రం హోం అని చెప్పి దాదాపు 900 మంది బాధితుల దగ్గర ఒక్కొక్క ఉద్యోగానికి 3.60 లక్షలు హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ కంపెనీ వారు తీసుకుని బాధితులకు ప్రతి నెల 40,000 చొప్పున జీతం ఇస్తానని మోసం చేశారన్నారు. బాధితులకు జిల్లా ఎస్పీ సునీల్, కలెక్టర్ రాజకుమారి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మన నంద్యాల జిల్లా దొర్నిపాడు మండల్లో సుమారు 850 మంది హెల్త్ అండ్ వెల్త్ అనే సంస్థకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తారు అని వాళ్ళు చెప్పడంతో నమ్మి ఒక్కొక్క జాబ్ గురించి, అంటే ఒక వ్యక్తి 4, 5, 6 పనులు కూడా చేయొచ్చు. ఒక పని నిమిత్తం 3,60,000 చొప్పున ఎన్ని పనులు చేస్తే అన్ని 3,60,000 వాళ్ళకి మనము ముందుగా డిపాజిట్ చేస్తే ప్రతి నెల వాళ్ళకి 40,000 రూపాయలు జీతం ఇస్తాను అని చెప్పడంతో ఇలా చాలామంది ముందుకొచ్చి వాళ్ళ ఇంట్లో బంగారాన్ని లేదు అంటే ఆస్తుల్ని తనఖా పెట్టేసి ఆ హెల్త్ అండ్ వెల్త్ సంస్థలను నడుపుతున్న ఒక 4 వ్యక్తులకు వాళ్ళు కట్టడం జరిగింది. వాళ్ళు ఈ నెల 40,000 రూపాయలు వీళ్ళకి శాలరీ పే చేయలేదు. పే చేయకపోవడంతో వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ విషయము గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు కడుతూ ఉన్నారు, డబ్బులు వస్తూ ఉన్నాయి వాళ్ళకి. ఎప్పుడు కూడా వాళ్ళు ఈ విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదు. ఎప్పుడు 1 మంత్ శాలరీ రాలేదో అప్పుడు కూడా వాళ్ళు కేసు ఫైల్ చేయడానికి నిరాకరించారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నమ్మి వాళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి. సో డబ్బులు వస్తున్నాయనే ఆశతో కేసు ఫైల్ చేయడానికి కూడా నిరాకరించారు. ఎప్పుడు వాళ్ళు మోసపోయాము అని తెలిసిందో 14వ తారీఖున వచ్చి ఈ విషయం పోలీస్ స్టేషన్లో వాళ్ళు తెలుపడంతో వెంటనే మనం కేసు ఫైల్ చేశాము. వీరందరికీ కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకు హెల్త్ అండ్ వెల్త్ సంస్థకి ఎవరు డబ్బులు కట్టారో వాళ్ళ మధ్య ఎటువంటి అగ్రిమెంట్ కూడా లేదు. ఇన్ రైటింగ్ ఒక బాండ్ లాంటిది కూడా లేదు. వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా మనకు ఓరల్గా చెప్తున్నారు. ఓరల్గా చెప్తున్న ఇన్ఫర్మేషన్నే మనం డాక్యుమెంటేషన్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి మనం ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ ఎవరెవరు ఇలాగ 850 మంది ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని వాళ్ళందరినీ ఈరోజు పిలిపించడం జరిగింది. వాళ్ళ సమస్యను విన్నాము. సో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తాము. వాళ్ళు కూడా పూర్తిగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహకరించాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఆస్తుల వివరాలు కానీ వీళ్ళు ఎంత కట్టారు, ఏ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, వీళ్ళకి ఏ విధంగా అమౌంట్ వచ్చింది, ఈ వివరాలన్నీ తెలియాలంటే లోతైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇది జరగడానికి 2 నుంచి 3 నెలలు పూర్తిగా మనకి సమయం పడుతుంది. ఆ తర్వాత మనం కోర్టుకు ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ఈ వివరాలన్నీ అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎటువంటి ఇక నుంచి ధర్నాలు చేయడం కానీ, లేదు అంటే ఎవరు మోసగించారో వాళ్ళ వ్యక్తుల ఇళ్ళ పైన దాడి చేయడం కానీ చెయ్యము. పూర్తిగా జిల్లా యంత్రాంగానికి సహకరిస్తామని వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత త్వరలో ఈ కేసుని మనం పరిష్కరించడానికి ఎస్పీ గారు అండ్ వారి టీం అందరి సహకారంతో ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయము మన జిల్లాలో గుణపాఠం లాంటిది. ఎందుకు అంటే ఇక్కడ మోసపోయిన వాళ్ళు ఎవరు చూస్తే వాళ్ళందరూ ఎంటెక్లు చేశారు, సో మనకి నంద్యాల జిల్లా దోర్నిపాడు మండలంలో ఇది ఒక కేస్ ఫైల్ అయింది 14th అక్టోబర్. ఈ కేస్ అంటే ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్ లాగా ఇది ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి ఒక 3.5 lakh 3 to 4 lakh మధ్యలో అక్యూజ్డ్కి పేమెంట్ చేసి ఒక 40,000 పర్ మంత్ శాలరీ ఎక్స్పెక్ట్ చేశారు. సో ఫర్ ద పాస్ట్ 2.5 years చాలామందికి శాలరీస్ ఇచ్చారు కూడా. తర్వాత ఫ్రమ్ లాస్ట్ 1 month salaries stopped. Because of stopping of salaries, we got this complaint in Dornipadu police station and వెంటనే ఒక కేస్ ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ గోయింగ్ and we have seized accounts, properties as well. We are trying to get the entire details. Entamandi, how much losses they have incurred, and inka any properties gani accounts gani manam accused side seize cheyali. So in this 3 teams have been formed. Investigation is ongoing. Once we seize all the properties and accounts, it will be filed in the court, and from court all the victims, they will be getting back their whatever they have lost. That's it. Thank you. నంద్యాలలో చామకాలువ కుందు నది మద్దిలేరు వాగుల వెంట రక్షణ గోడను నిర్మించి నంద్యాల పట్టణాన్ని వరద ముంపు నుంచి ప్రజలను రక్షించాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 0 అవర్లో కౌన్సిలర్ల సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసాకి, మున్సిపల్ కమిషనర్ శేషన్నకి సమస్యలతో కూడిన వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్, పుల్లా నరసింహులు, వీరితో పాటు రామకృష్ణ, పరమేష్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణానికి వరద వచ్చిన ప్రతిసారి లోతట్టు ప్రాంతాలైన విశ్వనగర్, సలీంనగర్, శ్యామ్నగర్, ఎన్జీబోస్ కాలనీ రోడ్, సిపిఎం ఆఫీస్ ఏరియా, బయటపేట, హరిజనపేట, వైఎస్ఆర్ నగర్ లాంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవుతున్నాయి. వాటి వలన ప్రజలకు తీవ్రమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. కనుక చామకాలువ కుందు నది మద్దిలేరు వాగుల వెంట వరద రక్షణ గోడను నిర్మించి శాశ్వత పరిష్కారం చూపించాలని సిపిఎం పార్టీగా 72 గంటల దీక్ష, 48 గంటల పాటు దీక్షలతో పాటు అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నంద్యాల పట్టణాన్ని వరద ముప్పు నుంచి కాపాడాలని కోరుతూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడినటువంటి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2002లో వరద నుంచి నంద్యాలను కాపాడాలని చెప్పేసి అనేక మార్లు సిపిఎం పార్టీగా 72 గంటల దీక్షలు, అదేవిధంగా 48 గంటల దీక్షలు చేయడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే దాదాపుగా 100 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అక్కడక్కడ కొన్ని రోజుల పాటుగా పనులు చేసి వాటిని పూర్తిగా నిధులను వినియోగించుకోకపోవడం వలన ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది నిధులన్నిటినీ. మళ్ళీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయడం వలన నంద్యాల పట్టణాన్ని వరదల ముప్పు నుంచి కాపాడలేకపోవడం జరుగుతుంది. ఈ వరదలు వచ్చిన ప్రతిసారి సామ్నగరు, సలీంనగరు, వైఎస్ఆర్ నగరు, అదేవిధంగా విశ్వనగరు, మంగళపేట ఇటువంటి ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా, బయటిపేట, అర్జునపేట ఇటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమై వారం రోజుల పాటు ప్రజలంతా ఏ విధంగానూ ఆకలితో అలమటిస్తున్నారో కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేరు. కాబట్టే వీటన్నిటిని తొలగించడం కోసము శాశ్వతమైనటువంటి రీతిలో చామకాలువ కుందు నది మద్దిలేరు వాగుల వెంట వరద రక్షణ గోడను వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని వచ్చి
పనులు మొదలు పెట్టాలా, చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొంతా తుఫాన్ వలన ఇప్పటికే నంద్యాల పట్టణము లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనాయి. ప్రభుత్వము వారం రోజుల పాటు వాళ్ళకు కనీసము ఆహార పదార్థాలు కానీ లేదా నిత్యావసర సరుకులు కానీ పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. ఇప్పటికైనా నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు పంపిణీ చేయాలి. ప్రతి కుటుంబము నష్టపోయింది కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లక్షల కూడా సార్ గతంలో 199 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది 2002 ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత మళ్ళీ వెనక్కి పోయినాయి, తర్వాత మళ్ళీ తెచ్చుకొని వచ్చినారు. అవి అన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. మళ్ళీ శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి ఇప్పుడు వరదలు వచ్చిన సందర్భంగా కూడా మున్సిపాలిటీ నుంచి సహాయక చర్యలు అంటే వచ్చినారు, మీరు చూసినారు, పర్యటన చేసినారు. అయితే ముందుగా మేము పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినాము అని వాళ్ళను తరలించడంలో కొంచెం నిర్లక్ష్యం వహించడం అనేటువంటి మా ఆరోపణ. ప్రజలు కూడా అదే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే వచ్చినాడు సార్, వచ్చినాడు పర్యవేక్షించిన, అయితే నీళ్లు రాకముందుకు వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ప్రయత్నం చేయలేదు అనేటువంటి రక్షణ కూడా విషయానికి వచ్చేది కల్లా అది దాంట్లో 2 విషయాలండి. నేను గత గురించి మాట్లాడడం లేదు. ఇమ్మీడియట్ అంటే దీంట్లో 2, ఒకటి షార్ట్ టర్మ్ ప్లాన్, ఒకటి లాంగ్ టర్మ్ ప్లాన్ ఒకటి అనేసి మొన్ననే కలెక్టర్ గారు, మంత్రి గారు పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా గమనించినప్పుడు ఆపదలో ఉన్న వారి ప్రాణాలు నిలిపే ఒక మహోన్నత వేదిక కావాలని భావించి బనగానపల్లిలోని కేజీఆర్ విద్యాసంస్థల సహకారంతో ఫ్రెండ్స్ ఫర్ సేవ వారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం మరియు గర్భిణీ మహిళల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని కేజీఆర్ కళాశాల అధినేత రామచంద్రారెడ్డి, నంద్యాల బ్లడ్ సెంటర్ మేనేజర్ బ్లడ్ అచ్చు, ఫ్రెండ్స్ ఫర్ సేవ ఫౌండర్ రాగూరు ఫణీంద్ర, చైర్మన్ విష్ణు గాయత్రిలు ప్రారంభించడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి అవసరమైన వారికి గ్రూప్ సంబంధించిన రక్తం లభించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకుండడంతో పాటు ఫ్రెండ్స్ ఫర్ సేవ సభ్యులు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో అమోఘమని, యువకులు సమాజంలో చెడు అలవాట్లకు దూరమై ఇటువంటి మంచి కార్యక్రమాలకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండి ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఒకరిని చూసి ఇంకొకరు కార్యక్రమాలు చేయాలని ఆసక్తి వస్తుందని చెప్పారు. రక్తదాన కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని, అలాగే రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ సేవ బ్లడ్ డైరెక్టర్ బాబూజీ నాయక్, ఈ బ్లడ్ కోడ్ డైరెక్టర్ దానకిషోర్, బ్లడ్ అచ్చు, ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి పాషావలి, ఉదయ్, మణి, మౌలా, కేజీఆర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆలోచిస్తే మనం ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే కొత్తగా మళ్ళీ బ్లడ్ ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. సో రైట్ అండర్స్టాండ్. భారత జాతీయ వైద్య సంఘం అనుబంధంగా నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నంద్యాల ఐఎంఏలో సభ్యులుగా ఉన్న సుమారు 500 మంది వైద్యుల ఆధ్వర్యంలో 2 సంవత్సరాల పదవీకాలం కోసం 45 మందితో కూడిన పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నూతన కార్యవర్గానికి ఐఎంఏ నంద్యాల శాఖ కార్యదర్శిగా జీఎస్ఆర్ హాస్పిటల్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ రఫీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అచ్చు, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు డి మస్తాన్ వలి మరియు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిసి డాక్టర్ మహమ్మద్ రఫీని మరియు వారి సతీమణి జీఎస్ఆర్ హాస్పిటల్ ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ అరీఫా బాను మేడంకు ఘనంగా సన్మానించారు. సందర్భంగా డాక్టర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఐఎంఏ నంద్యాల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. వైద్య సేవల విభాగంలో ఐఎంఏ నియమ నిబంధనలకు కట్టుబడి సమాజానికి మరింత సేవ చేయడానికి కృషి చేస్తాను. నన్ను సన్మానించిన బ్లడ్ బ్యాంక్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయం కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
చేతికి రండి మీరు అన్ని మా బ్యాగ్లో పెట్టినారు. మేడం కూడా తినిపిస్తారు సార్. మీరంతా వండి, మీరు వండి, స్టాఫ్ వండి, మీ స్టాఫ్ సర్వీస్ కూడా బాగా చేస్తారు. మీలాంటి వాళ్ళు వస్తే స్టాఫ్ నువ్వు మీరు వండి, మీ స్టాఫ్ వండి. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాలలోని మురారి కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కల్పన కుమారి, చైర్మన్ హరిబాబు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కల్పన కుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్న రైతులు తాము పండించిన పత్తిని సీసీఐ ఏర్పాటు చేస్తున్న కొనుగోలు ప్రారంభించడం జరిగిందని, పత్తి రైతులు తక్షణమే ఆయా గ్రామాల్లోని సచివాలయాలకు వెళ్లి పత్తి ఈ క్రాప్ అయిన పంట వివరాలను కాపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకోవాలన్నారు. యాప్లోనే ఏ బిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్లాలనే వివరాలను సచివాలయం సిబ్బంది ద్వారా నమోదు చేయించుకుంటే రైతులు ఎప్పుడు ఎక్కడ ఏ మిల్లుకు తమ పంటను తీసుకెళ్లాలని వివరాలు తెలపడం జరుగుతుందన్నారు. ఆ సమయాన్ని బట్టి పత్తిని అమ్ముకోవడానికి తీసుకెళ్లవచ్చని తెలిపారు. నంద్యాలలో ప్రస్తుతం ఒక జిన్నింగ్ మిల్లు ఉందని, రైతుల ఉత్పత్తుల డిమాండ్ బట్టి మరో జిన్నింగ్ మిల్లులో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కల్పన తెలిపారు. గతంలో 3% తేమ ఉంటేనే కొనే నిబంధన ఉండేదని, కానీ ఈసారి 5 కాలంలో పెట్టి 12% వరకు తేమ ఉన్న వాటిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. జిల్లాలో బన్నీ బ్రహ్మరకం పత్తికి 8% వరకు తేమ ఉంటే 8,100, 9% తేమ ఉంటే 8,028, 10% తేమ ఉంటే 7,947, 11% తేమ ఉంటే 7,866, 12% తేమ ఉంటే 7,785 వరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నంద్యాల జిల్లా పత్తి పండించే రైతులందరికీ ఇంతకు ముందు కూడా మేము తెలిపాము. అంటే సీసీఐ వారు పత్తి కొనుగోలు చేస్తున్నారని. ఈరోజు మురారి కాటన్ ఇండస్ట్రీలో మేము పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాము. సోమవారం నుంచి సీసీఐ వారి ద్వారా పత్తి కొనుగోలు జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క పత్తి పండించే రైతులు గమనించి ప్రతి ఆర్బీకే సెంటర్లో కూడా మేము పత్తి కొనుగోలుకు సంబంధించిన కరపత్రాలను ఉంచడం జరిగింది. వారికి ఎటువంటి అనుమానాలున్నా సందేహాలున్నా ఈ కరపత్రం ద్వారా, ఈ పాంప్లెట్ ద్వారా వాళ్ళు వాళ్ళ సమస్యల్ని, వారి డౌట్లని ఏదైనా ఉంటే వాళ్ళు నివృత్తి చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ప్రతిసారి ఉన్నట్టుగానే అలాంటి పద్ధతే, కానీ ఇంకొంచెం సరళీకృతం చేయటం కోసము కిసాన్ కపాస్ యాప్ ఒకదాన్ని ఓపెన్ చేశారనమాట. దీంట్లో ఏంటి అంటే అక్కడ ఆర్బీకే సెంటర్లో బిఏ గైడ్ చేస్తారు. కిసాన్ కప్పా సెంటర్లో వాళ్ళు వచ్చి ఇక్కడ వెయిట్ చేసుకునే విధానం లేకుండా వాళ్ళ స్లాట్ ని బుక్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఏ రోజు ఏ తేదీలో అనుకూలంగా ఉంది, ఏ మిల్లుకి అనుకూలంగా ఉంది అన్నది వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. అది బుక్ చేసుకున్నాక ఆ డేట్ లో వాళ్ళు ఇక్కడ వచ్చి వేచి ఉండే పని లేకుండా వాళ్ళ స్లాట్ ని, వాళ్ళ అనుకూలమైన తేదీని, టైం ని వాళ్ళు ఆ స్లాట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు యాప్ ద్వారా. ప్రతి ఒక్క రైతు అంటే ఇప్పుడు పడుతున్న అకాల వర్షాల వల్ల మాయిశ్చర్ కంటెంట్ ను కూడా 8 నుంచి 12% పెంచడం జరిగింది. అంటే 8% ఉన్న పత్తికి ఒక ధర, 12%
తేమ ఉన్న పత్తికి ఒక ధర, అంటే పోయినసారి లాగా 3 స్లాట్లే కాకుండా ఈసారి 5 స్లాట్లకు పెంచారు. అంటే రైతుకు మరింత సరళీకృతంగా ప్రభుత్వం రైతుకు మరింత మంచి ధరలు ఇవ్వడానికి ఈ సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పత్తి పండిస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా నంద్యాల జిల్లా వాళ్ళు నంద్యాలలోని మురారి కేంద్రానికి వచ్చి అక్కడ సదుపాయాలని వినియోగించుకొని వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా మార్కెట్ కమిటీకి వచ్చి వారు మార్కెట్ కమిటీ సిబ్బందికి తెలియజేసిన వారు ఏ సమస్యలు లేకుండా అన్ని పరిష్కారం చేసి వారికి మంచి ధరనిప్పించి పంపించే విధంగా ఏర్పాటు చేయడం అనేది. కావున ప్రతి ఒక్క పత్తి రైతు ఈ సీసీఐ సెంటర్ని వినియోగం చేసుకొని మంచి ధరను పొందాలి అని మేము మార్కెట్ కమిటీ తరఫున కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వాడవేడిగా టీడీపీ వైసీపీ మధ్య వాగ్వివాదం. కౌన్సిల్ సమావేశాన్ని బైకాట్ చేసిన టీడీపీ నాయకులు. నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో భారీ మోసం. బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. వరద రక్షణ గోడ నిర్మించి నంద్యాలను వరద ముప్పు నుంచి కాపాడాలని కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్కు వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు నిలిపే ఒక మహోన్నత వేదిక కావాలని భావించి బనగానపల్లిలోని కేజీఆర్ విద్యా సంస్థల సహకారంతో ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి. నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా డాక్టర్ మహమ్మద్ రఫీ నియామకం. అభినందించిన పలు సేవా సంఘం నాయకులు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు. ప్రారంభించిన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కల్పన కుమారి, చైర్మన్ హరిబాబు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.